ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 124వ కీర్తనని ధ్యానించుకుందాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు గాని మనకు తోడుగా లేకపోతే, దేవుడు మనకి తోడుగా లేకపోతే మనుష్యులు ఏం చేస్తారంట, మన మీదకి వాళ్ళు లేచినప్పుడు దేవుడు గాని మనకు తోడుగా లేకపోతే, వారి కోపం రగులుకొని మన మీదకి వస్తున్నప్పుడు దేవుడు గాని మనకు తోడుగా లేకపోతే, యెహోవా మనకు తోడుగా లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంట, మనల్ని ప్రాణంతోనే మింగేస్తారంట. ప్రాణంతోనే మింగేసే పరిస్థితులు నిజంగా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, అసలు మనల్ని ప్రాణంతోనే మింగివేసినట్లు వాళ్ళు పలుకుతున్న మాటలు, అంటున్న మాటలు, ఆ దూషణ మాటలు, అవన్నీ కూడా మనల్ని నిజంగా మనం ప్రాణంతోనే ఉన్నప్పుడే మింగేసినట్లుగా, మనల్ని ఎంతో బాధ పెడుతున్నట్లుగా అట్లా ఉంటాయి. దేవుడు ఈరోజు ఇమ్మానుయేలుగా నేను నీకు అనుక్షణము మరి నిత్యము నీకు తోడుగా ఉండే దేవుడు అని, ఇమ్మానుయేలుగా నీకు నిత్యం తోడుగా ఉండే దేవుడు అని మనకందరికీ కూడా తెలుసు. కానీ ఎందుకు మన శత్రువు మనల్ని శత్రువుదే మనకంటే పై చేయిగా ఉంటుంది, శత్రువువే మన మీద విజయం సాధిస్తున్నాడు అంటే, చూడండి యెహోషువ గ్రంథంలో మనకు కొన్ని మాటలు చూసుకుందాం. దేవుడు యెహోషువకి తోడై ఉన్నాడు. యెహోషువ నిజంగా నేను నీకు మోషేకి తోడుగా ఉన్నట్లుగా యెహోషువ నీకు తోడుగా ఉంటాను అని, మరి యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కీర్తి దేశమంతా కూడా వ్యాపించిందని. మరి యెహోషువ విషయంలో మనం చూస్తే, మరి సూర్యుడా నువ్వు గిబియోనులో నిలిచిపో అన్నప్పుడు మరి ఆ ప్రార్థనకి దేవుడు సూర్యుని కూడా నిలిపివేసినట్లుగా అంత గొప్పగా మనం చూస్తాం. కానీ హాయి పట్టణం దగ్గరకు వచ్చేసరికల్లా వాళ్ళు నిలవలేకపోయారు. అక్కడ రాయబడి ఉంటుంది యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో, వారు ఆ పట్టణస్తులంట చాలా కొద్ది మందే ఉన్నారంట, చాలా కొద్ది మందే. వీళ్ళు 3000 మంది దాకా మరి వెళ్ళినప్పుడు వాళ్ళే హాయి పట్టణస్తులే మరి ఇశ్రాయేల్ ప్రజల్ని తరిమినట్లుగా మనం అక్కడ చూస్తాం. వాళ్ళని అక్కడ 36 మంది అక్కడ వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు చనిపోతారు. మరి చనిపోవడమే కాదు కానీ వారిని తరిమి కొడతారు. తరిమి కొట్టినప్పుడు యెహోషువ ఎంతో బాధతో మరి తన బట్టలు చింపుకొని దేవుడి సన్నిధిలో కూర్చొని, మరి పెద్దలు అందరూ కూడా మరి సాయంకాలం వరకు కూడా మరి వాళ్ళు తల మీద ధూళి పోసుకొని దేవుడి సన్నిధిలో కూర్చొని, ఎందుకు అసలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఎందుకు మరి మాకు ఈ పరిస్థితులు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతూ దుఃఖపడుతూ దేవుడి సన్నిధిలో సాయంత్రం వరకు కూర్చొని దేవుడు ఏం చెప్తాడా, ఎందుకు మాకు ఈ పరిస్థితులు వచ్చాయి అని ఎదురు చూస్తా ఉన్నప్పుడు అక్కడ దేవుడు అక్కడ మాట్లాడుతూ 11వ వచనం 7వ అధ్యాయము 11వ వచనం 10వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొనిందువు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులు దాచి ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చూసారా, నిజంగా దేవుడు ఎంత క్లియర్ గా ఈరోజు మాట్లాడుతున్నారు. మీలో ఏది శపితమై ఉన్నదో దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన మనతోనే ఉన్నాడు అని అనుకుంటాం. యిర్మీయా గ్రంథంలోనే 20 ఒక మాట చదువుదాం చూడండి. ఇక్కడ 23వ అధ్యాయంలోనే 23వ అధ్యాయము 23వ వచనంలో
నేను సమీపమునందు దేవుడును మాత్రమేనా, దూరమునందు దేవుడును కానా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు నీకు సమీపముగానే దగ్గరగానే ఆయన ఉన్న దేవుడా? మనం అది చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటాం కదా. మన దేవుడే ఏముందిలే, ఎంతన్నా ఇచ్చేస్తాడు, ఎంత మనకు దగ్గరగానే ఉంటాడు, మన సమీపముగానే ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. మనకు నచ్చినట్లు మనం నడుచుకున్నా ఏం పర్లేదు, ఆయన మనకి ఎప్పుడు దగ్గర ఉండే దేవుడే, కృపగలిగిన దేవుడే, దయగలిగిన దేవుడే అనుకొని ఎంతో ఎన్ని తప్పులు అంటే అన్ని తప్పులు చేసుకుంటూ మళ్ళా దేవుడు మనకు దగ్గరగానే ఉన్నాడులే అని అనుకుంటా. కానీ ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, నేను సమీపమున నుండి దేవుడును మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? దేవుడు నిజంగా నీకు దూరం కూడా వెళ్ళిపోతాడు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి మరి తోడుగా ఉండి ఎన్ని అద్భుతములు చేసుకొని తీసుకొచ్చిన దేవుడే ఇక్కడ ఆయన చెప్తున్నారు. చూసారా, మీరు ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా, ఎవరైతే ఈ పని చేశారో వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేయాలి. ఇప్పుడు నిర్మూలన చేస్తేనే నేను మీకు తోడై ఉంటాను, లేకపోతే నేను మీకు తోడుగా ఉండను అంటున్నాడు. మనం కూడా అసలు నిజంగా దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే, ఈరోజు దేవుడిని దుఃఖపెట్టేవి ఏదైతే మనలో శాపగ్రస్తమైనది ఏది నీలో ఈరోజు ఉన్నదో అది మనము కంప్లీట్ గా దాన్ని నిర్మూలన చేస్తేనే గాని దేవుడు మనకు తోడుగా ఉండడండి. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఈరోజు దేవుడు వాక్యం చెప్పినట్లుగా మన జీవితాలను మనం సరి చేసుకునేవారుగా మనం ఉండాలి. నేను మీకు తోడై ఉండను అని ఎంత స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. శత్రువు ఎదుట మీరు నిలవలేరు. ఈరోజు ఏదైతే ఉన్నదో దాన్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపటికి మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. ఉదయమున చూడండి, మీ గోత్రపు వారు వరుసను బట్టి మీరు రప్పింపబడుతున్న వరుసగా ఒక్కొక్క గోత్రపు వారు రావాలి, ఒక్కొక్క వంశపు వారు రావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావాలి. అసలు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే ఆ శపితమైనది దొరుకుతుందో వాళ్ళందరూ కూడా కాల్చివేయబడతారండి. ఎంత భయంకరమైన శిక్ష అండి. మీరు నిజంగా నువ్వు నేను నిర్మూలం కావట్లేదంటే ఇంకా మనము ఆ కృపా యుగంలో మనం ఉన్నాం. దేవుడి యొక్క కృప ఇంకా నన్ను ఆవరిస్తుంది. కాబట్టి ఈరోజు మనము మనలో నిజంగా శపితమైనది ఏది ఉన్నదో ఈరోజు మనం తీసేసుకునే వారుగా రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. యెహోషువతో అంటాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి, దేవుడు రేపు మీ మధ్యలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈరోజు పరిశుద్ధపరచుకుందాం. దేవుడు నిజంగా అది మీరు తీసేసుకున్నట్లయితే నేను మీకు తోడుగా ఉంటాను, లేకపోతే నేను మీకు తోడై ఉండను అని చెప్తున్నాడు. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, నిజంగా దేవుడు తోడుగా లేకపోతే ఆయన దూరంగా ఉన్న దేవుడు నన్ను కానా అంటున్నాడు. నీకు దూరంగా వెళ్ళిపోయే దేవుడు కూడా. ఈరోజు జాగ్రత్త పడదాం. దేవుడు మనకు నిత్యము తోడుగా, మనుషులు తోడుగా ఉన్నా లేకపోయినా పర్లేదండి, నీకు ఎవ్వరు తోడుగా ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు మాత్రం నీకు తోడుంటే చాలు. దేవుడు నీకు తోడున్నాడా లేడా, దేవుడు నాకున్నాడా లేడా, నాతో నిత్యం దేవుడు ఉంటున్నాడా లేదా అన్నది మాత్రం మనము చాలా జాగ్రత్తగా మనం కనిపెట్టుకోవాలి, చూసుకోవాలా. ప్రతి క్షణం మనము చూసుకోవాలి, నాకు దేవుడు తోడుగా ఉన్నాడా లేడా. వాళ్ళు లేరు, వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వీళ్ళు లేరు అని చెప్పేసి మనం ఈ లోక సంబంధమైన రిలేషన్షిప్స్ కోసము బాధపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ చేస్తుంటాం. కానీ నిజంగా వాళ్ళు లేకపోయినా పర్లేదండి, దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు, దేవుడు మనకు తోడుగా ఉంటే చాలు. అప్పుడు నిజంగా ఎటువంటి పరిస్థితి అన్నా దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఆయన కీర్తంతా వ్యాపించింది. ఆయన అన్ని విషయాల్లో ఆయన జయం పొందుకోగలిగాడు. మోషేకి తోడుగా ఉన్నాడు, యోసేపుకు తోడుగా ఉన్నాడు. అలా ఈరోజు దేవుడు నీకు నాకు తోడై ఉండాలి. తోడై ఉంటేనే ఆయన ఇమ్మానుయేలుగా నీకు నిత్యం నీతో ఉంటానంటున్నాడు. మనమే ఈరోజు మన జీవితంలో ఏదో శపితమైనది పెట్టుకొని మనం ఓడిపోతూ, ఎప్పుడు కూడా ఓడిపోతూ, శత్రువు ఎదుట నిలవలేకుండా, మరి
ఆ బాధ, వేదన, దుఃఖము కలిగిన జీవితం. ఎందుకంటే ఈరోజు మనము పరీక్షించుకున్నాం. ఈరోజు మనము పరీక్షించుకున్నాం. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం, దేవుడు మనకు తోడే ఉన్నట్లయితే మనం ఎవ్వరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ నరుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ మనిషికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనుషులు మనల్ని ఏం చేయగలుగుతారు చెప్పండి? ఎవరు మనల్ని ఏం చేయలేరు. నువ్వు ఎవరికి భయపడాలి తెలుసా? చూడండి, మరి యేసు ప్రభు చెప్తాను, ఎవరికి భయపడాలంటే నీ ఆత్మను దేహాన్ని నరకంలో వేసే దేవునికే నువ్వు భయపడాలి, కానీ మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. 6వ వచనంలో, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. ప్రభువు నాకు సహాయకుడు. అక్కడ ఆ మాట ఒకటి చదువుతాం, కానీ దాని పైన చూడండి, ధనాపేక్ష లేని వారై మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పుచున్నాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. మనం ధనాపేక్ష ఎప్పుడు కూడా ఇక చూడండి, కొంచెం మనకంత ఎక్కువ డబ్బు లేకపోయినా ఎప్పుడు డబ్బులు ఎంతుంది ఏంటి అని ఊరికే డబ్బుల మీద మనసు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ధనాపేక్ష కలిగిన వారే. నీకు ధనాపేక్ష లేకుండా నీకున్న దానితో కలిగిన వాటితో నువ్వు తృప్తి పొందినట్లయితే నేనేమాత్రం కూడా విడవని అంటున్నాడు దేవుడు. నీకున్నది ఏమున్నదో, నీకు కొంచెం ఉన్నది, దాంతో నువ్వు తృప్తిగా ఉండు, నువ్వు తృప్తి పొంది ఉండు. నేనేమాత్రం కూడా నిన్ను విడవను, నేను ఎడబాయను అంటున్నాడు. ఇంకెప్పుడు ఇంకెక్కువ రావాలి, ఇంకెక్కువ ఎప్పుడు కూడా మనసంతా కూడా డబ్బు మీదే పెట్టుకున్న ధనాపేక్ష లేని వారిగా మనం ఈరోజు జాగ్రత్త పడదాం. ఈరోజు దేవుడు నేనేమాత్రము విడవను, ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పుచున్నాడు కదా. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడినారు, నరమాత్రుడు నాకేమి చేయకూడదు, ఎవరిని నేను చేయలేదు. దేవుడు కానీ నీకు తోడుగా ఉన్నట్లయితే మనుషులు మన మీదకు లేచినప్పుడు చూడండి, దేవుడు మనకు తోడై ఉంటే ఎవ్వరు కూడా మనల్ని ఏం చేయలేరు. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మన పైన రగులుకొన్నప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు. దావీదు జీవితంలో చూసినట్లయితే సౌలు చూడండి, అసలు ఇది ఫ్యామిలీ మ్యాటర్, సెన్సిటివ్ మ్యాటర్. కుటుంబంలోంచే సొంత మామే చూడండి ఎంత కోపము, ఎంత అసలు చంపేయాలని ఈట చూసి ఎప్పుడు దొరుకుతాడా అని తరుముతున్నాడు అసలు చంపడానికి. దేవుడు కాని దావీదుకు తోడుగా లేకపోతే ఎప్పుడో చనిపోయేవాడేమో. దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు చూడండి, పరాగ్రహము మన పైన రగులుకొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణంతోనే మింగివేసి ఉందురు. నిజమే కదా. ఈ లోకంలో కూడా చూసుకున్నట్లయితే దేవుడు కాని తోడుగా లేకపోతే మనుష్యులు మన మీదకి వచ్చినప్పుడు, శత్రువు చూడండి వరద వలె మన మీదకి వచ్చినప్పుడు, నిజంగా దేవుడు తోడుగా లేకపోతే మనం ఎప్పుడో నశించిపోయాం. కాబట్టి ఈరోజు దేవుడు తోడుగా నీకు నాకు ఉన్నాడా లేదా మనం చూసుకోవాలండి, నిత్యం చూసుకోవాలి. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణం మీదగా పొర్లి పారి ఉండును. ఎర్ర సముద్రము దగ్గర చూడండి, మరి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు మరి ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యం. ఇక వాళ్ళ జీవితము వాళ్ళు ఇక అయిపోయింది అనుకున్నారు. ఇక అయిపోయింది, ఫరో చేతుల్లో మేము మా జీవితాలు అయిపోయాయి, ఇక మేము చనిపోతాము అనుకున్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నాడు. ఆ జలములు మనలను ముంచివేసి ఉండును,
వాళ్ళు చనిపోతారేమో, ఆ నీళ్ళలో వాడు చనిపోతారేమో, ఆ జలములు వాళ్ళు ముంచివేస్తాయేమో అని వాళ్ళు భయపడ్డారు. కానీ అలా అవ్వలేదు. అక్కడ మరి ఆ ఆరిన నేల మీద దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. విజయోత్సాహంతో ఊరేగించుకుంటూ వాళ్ళని తీసుకొచ్చాడు కదా. ఈరోజు మన సమస్యలు కూడా కొన్నిసార్లు మనం ఎలా అంటే ఇక మనల్ని ముంచి వేస్తాయి. మనం ఇక చనిపోయే పరిస్థితులు మన జీవితంలో ప్రవాహములాగా మన మీద పొర్లి 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 పారుతున్నా కానీ నిజంగా దేవుడు తోడుగా ఉంటే మనము విజయోత్సాహంతో నన్ను బయటికి తీసుకొస్తాడండి. హల్లెలూయా. మనం ఎప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడా లేడా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేడా అని చెప్పి మనము అనునిత్యము మనం చూసుకునే వారిగా, దయచేసి ఎవ్వరు తోడున్నా లేకపోయినా పర్లేదండి, కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేడా అని మాత్రము మనం జాగ్రత్తగా చూసుకోవాలి. యెషయా గ్రంథం 43లో కూడా ఇక్కడ చూడండి 3వ వచనంలో, యెహోవానగు నేనే నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణకు క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శబాను ఇచ్చి ఉన్నాను. ఎందుకు తెలుసా? చూడండి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేనే నీ దేవుడను, నిన్ను రక్షించువాడను నేనే, నీ ప్రాణానికి బదులుగా మరి నేను ఐగుప్తునిచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరి కల్లా శత్రువు అపవాది ఇశ్రాయేలు ప్రజలను అడుగుతుంది. ఇక్కడ ఉన్నవారు కూడా చూడండి, అపవాది ఎన్నోసార్లు నీ ప్రాణాన్ని కోరుకుంది, నువ్వు చనిపోవాలని కోరుకుంది. కానీ నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శబానిచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలకు బదులుగా ఐగుప్తీయులు అక్కడ చనిపోయారు. అలాగే ఈరోజు ఇక్కడ ఉంటున్న వారు కూడా ఎన్నోసార్లు మరణానికి సమీపించి బయటకు వచ్చిన వారు. అపవాది కోరుకుంది కానీ దేవుడు ఇవ్వలేదు. నీకు బదులుగా వేరే వాళ్ళు చనిపోయారు. నీకు బదులుగా కూషుని శబాన్ని నేను ఇచ్చినాను. ఎందుకు తెలుసా? దేవునికి నువ్వెంతో ఇష్టం, నీవు నా దృష్టికి ప్రియుడువైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను, భయపడకమో నేను నీకు తోడై ఉన్నాను. చూసారా, నీకు బదులుగా నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, నీవు నా దృష్టికి ప్రియుడవై. దేవుడికి మనం అంటే ఎంతో ఇష్టం అండి. అందుకే ఎన్నిసార్లు అపవాది నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని కోరుకుంది కానీ దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడికి నువ్వు నేనంటే ఎంతో ఇష్టం, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. చూసారా? కాబట్టి ఈరోజు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుడు నిత్యము మనకి తోడుగా ఉన్నాడా లేదా, దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదా అన్నది మాత్రం మనము చూసుకుంటే చాలండి. ప్రవాహములై ఘోషించు జనములు మన ప్రాణం మీదుగా పొర్లిపారి ఉండును, అవి ఇశ్రాయేలును అందరూ, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును కాక. హల్లెలూయా. చూసారా, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని దావీదును మరి అప్పగించలేదండి. సౌలు ఎంత తరుముతున్నా కానీ అప్పగించలేదు. బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. దానియేలు విషయంలో చూసుకోవచ్చు. చూడండి, సింహపు మరి బోన్లో వేసినప్పుడు మరి వాటి పర్లకు దేవుడు అప్పగించలేదు. ఎందుకు తెలుసా? ఆయనకు తోడుగా ఉన్నాడు. మనం అసలు దానియేలు గ్రంథం చదువుతుంటే షద్రకు మేషకు అబేద్నెగో దానియేలు మరి వాళ్ళతో పాటు అనేక మంది యవనస్తులు కూడా యవ్వనస్తుల్లో శ్రేష్ఠులైన బలవంతులైన వారిని మరి చెరక తీసుకొని వెళ్ళబడతారు. మరి బబులోనుకు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు మాత్రమే చాలా జాగ్రత్తగా తమను తాము అపవిత్రపరచుకోకుండా ఆహారం విషయంలో కానీ జాగ్రత్త పడ్డారు. వాళ్ళు దేవుడు మాకు తోడుగా ఉండాలి, ఇక్కడైనా ఈ అన్యుల దేశంలో కూడా దేవుడు మాకు తోడుగా ఉండాలి అని నిజంగా వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. వారి ప్రవర్తన విషయంలో కానీ
అన్నిట్లో వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కాబట్టే ఎంతో మంది వచ్చినప్పటికీ కూడా మనం ఈ నలుగురు గురించి మనం మాట్లాడతాం ఎక్కువ. వీళ్ళ పేర్లే మిగతా వాళ్ళ పేర్లు ఎక్కడా కూడా మనం చూడం. ఎందుకు అంటే వీళ్ళు దేవుని కొరకు ఆ విధంగా పవిత్రులుగా తమను తాము అపవిత్రపరచుకోకుండా దేవుడు చేసిన నిబంధనలు నిలిచి ఉన్నారు. వాళ్ళు దేవుని దుఃఖపెట్టలేదు. మా జీవితంలో శపితమైనది కూడదు అని వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కాబట్టే దేవుడు వారి వారి పండ్లకు, మరి చూడండి, సింహపు పండ్లకు, శత్రు పండ్లకు వాళ్ళని అప్పగించలేదు. ఈరోజు మనం కూడా మనల్ని మనము పవిత్రులుగా మన ప్రవర్తనను మనము కాపాడుకునే వారిగా మనలో ఈరోజు ఏది శపితమైనది ఉన్నదో, ఏది శాపగ్రస్తమైనది మనలో ఉన్నదో అది మనం తీసేసుకున్నట్లయితే దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. రేపు దేవుడు మీ మధ్యలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. మనల్ని మనం పవిత్రపరచుకుందాం. ఈరోజు తీసేసుకుందాం. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందుదును గాక. హల్లెలూయా. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండు ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడను, మనము తప్పించుకొని ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు నిజంగా మనం అందరము కూడా తప్పించుకున్నాం. వేటగాడు మరి మన కోసం ఉరి వేశాడు. ఎక్కడ పడతామా, ఎక్కడ దొరుకుతామా అని మనకి ఉరి వేశాడు. కానీ ఆ ఉరి తెంపబడి ఉన్నది. నిన్ను నన్ను దేవుడు విడిపించాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయం కలుగుచున్నది. ఎక్కడి నుంచి సహాయం వస్తుందండి? కేవలము భూమి ఆకాశములను కొండల తట్టు నేను కనులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయం వస్తుంది, కానీ ఇంకెక్కడి నుంచి కాదు. ఎక్కడి నుంచి కూడా సహాయం రాదండి. అందుకే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు. ఏ మనిషి నుంచి కాదండి. దేవుడు భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయం, కానీ ఎవరి దగ్గర నుంచి కాదు. ఎక్కడి నుంచి కూడా నీకు నాకు సహాయం రాదు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడా లేదా? ఏ మనిషి తోడుగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈరోజు దేవుడు నీతో నాతో నిత్యము తోడుగా ఉండాలి. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు సదాకాలం నీకు తోడై ఉన్నానంటు. దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఈరోజు నువ్వు నేనే మరి ఆయన చేసిన నిబంధనలు మనం నిలవలేకపోతున్నామేమో. మన ఆయన దుఃఖపెట్టేవారిగా, ఆయన కోపం రేపేవారిగా ఉంటున్నామేమో. ఈరోజు మన ప్రవర్తనను మనం ఈరోజు సరిచేసుకున్నట్లయితే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. అప్పుడు నిజంగా మనుషులు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎవరికి, ఏ నరుడికి కూడా, ఏ మనిషికి కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు మన ప్రవర్తనని సరిచేసుకుందాం. ధనాపేక్ష లేని వారిగా హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా చదువుకున్నాం. మనము కలిగిన దాంతో మనం తృప్తి కలిగి ఉందాము. ఈ వాక్యం చెప్పబడినట్లు ఈరోజు మనల్ని మనం పవిత్రపరుచుకుందాము. మనలో అపవిత్రమైనది, మరి దేవునికి బాధ కలిగించేది ఏది మనలో ఉన్నదో మన ప్రవర్తన అన్ని విషయాల్లో మనం సరిచేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే, మరి యెహోషువకు తోడుగా ఉన్నప్పుడు కీర్తి అంతా కూడా, దేశమంతా కూడా వ్యాపించిందంటే ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఒక ఘనమైన పేరు, ఒక గొప్ప పేరు, ఒక నీకు ఘనతనివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి సరి చేసుకుందాం. మరి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో నూరంతలుగా ఫలింపచేయును గాక. ఆమేన్. ఆదికాండం 9:7. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. అయ్యా నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రము దేవ.
అయ్యా నీకు స్తోత్రము తండ్రి. నాయన నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా తండ్రి, మరి నువ్వు నాయన ఈరోజు మమ్మల్ని భూమి మీద తండ్రి దేవా తండ్రి ఫలించి అభివృద్ధి పొందమంటున్నావు. మరి ఫలించటం అంటే ఏంటి, అభివృద్ధి పొందటం అంటే ఏంటి అయ్యా? మరి మేము భూమి మీద అంతా సమృద్ధిగా సంతానాన్ని కని విస్తరించుడని మరి మాతో చెప్తున్నాం అయ్యా దేవా తండ్రి. మరి మేము సంతానాన్ని సమృద్ధిగా కనాలంటే మేము ఏం చేయాలి? ఎలా ఉంటే మా ద్వారా సంతానం కలుగుతుంది అయ్యా తండ్రి? మాకు బయలుపరచమని ఈరోజు మీరే మాతో స్పష్టంగా మాట్లాడండి తండ్రి. నాయనా తండ్రి, ప్రతి ఒక్కళ్ళ హృదయం తెరుచుకున్నట్లుగా నువ్వు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో గోజాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యం దేవుడు ఈ నోవాకి చెప్తున్నారు. ఈ నోవా మనకు తెలిసినటువంటి విధంగా నోవా ఓడ కట్టాడు. ఓడ కట్టిన తర్వాత నోవా కుటుంబం అంతా వాడలోకి వెళ్ళిపోయింది. ఈ లోకం అంతట్లోకి ఆ వరద వచ్చేసింది. అందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పుడు నోవాని దేవుడు ఆర్క్ తెరిచిన తర్వాత, ఆ ఓడను తెరిచిన తర్వాత నోవా బయటకు వచ్చాడు. బయటకు వస్తే అప్పుడు దేవుడు అతనికి ఈ వాగ్దానం చేస్తున్నాడు అనమాట. ఏమని? ఇతనికి నిబంధన, నోవాతో ఒక నిబంధన చేశాడు. ఇక ముందు దేవుడు సంతాపడ్డాడంట. అయ్యో, లోకంలో అందరినీ చంపేశాను, ఇంక మీద ఎప్పుడు కూడా జల ప్రళయంతో లోకాన్ని అంతటినీ చంపను అని ఆయన ఒక నిబంధన చేశాడు. దానికి నిబంధనగా ఒక రెయిన్బోని ఇస్తాను, నేను ఆకాశంలో పెడతాను, ఎప్పుడు వర్షం వచ్చినా సరే ఈ రెయిన్బో వస్తుంది అని చెప్పేసి నిబంధన చేస్తూ, దానికి చెయ్యక ముందు ఏమన్నాడంటే, ఇప్పుడు మరి ఈ చెట్లన్నీ చనిపోయినాయి. ఇప్పుడు చెట్లు ఏమి లేవు, వాళ్ళకి ఆహారం లేదు. అందుకని అప్పటి వరకు అయితే వాళ్ళు ఉట్టి ఆ కాయలు అవి తిని బ్రతికేవారు. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు, ఈ రక్తం ఉన్న ప్రతి జంతువుని మీకు ఆహారంగా ఇస్తున్నాను, కానీ రక్తాన్ని తినొద్దు, మీరు జంతువులు చంపుకుని తినొచ్చు ఇక్కడి నుంచి అని చెప్పేసి అప్పటి నుంచి మాంసాహారం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇస్తూ దేవుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మీరు ఫలించాలి. అయితే ఈ రోజు ఈ వాక్యం మళ్ళీ మనకి చెప్తున్నాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అని. ఇప్పుడు ఇది 2 సార్లు దేవుడు ఇట్లాగా మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అని ఆదికాండంలో చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదామని చేసినప్పుడు మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని చెప్పాడు. మీకు అన్నిటి మీద ఆధిపత్యాన్ని ఇస్తున్నాను అని చెప్పాడు. తర్వాత నోవా టైంలో కూడా సేమ్ చెప్తున్నాడు అనమాట. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మరి మనకైతే నోవా కాలంలో ఇచ్చినటువంటి ఈ వాగ్దానం మనకిస్తున్నాడు, మీరు ఫలించండి అని. అంటే మనం దేవుళ్ళో ఎన్నో ఇబ్బందులు, ఇవన్నీ ఈ బోధలోకి వచ్చిన తర్వాత కానీ ఎన్నో ఇబ్బందులు, వీటిలన్నిటిలో నుంచి దేవుడు మనల్ని బయట తీసుకొస్తున్నాడు. నోవాని ఎలాగైతే తప్పించాడో అలా దేవుడు నోవాని ఎలాగైతే ఆ జలప్రాణాల్లో మరణించకుండా తప్పించాడో అలా మనకి ఇప్పుడు కీర్తనలో మనం విన్నాం, సాతాను మనల్ని కోరుకుంది. ఏమని? మనం ఎలాగైనా పట్టేసుకోవాలి, చంపేయాలి అని చెప్పి. కానీ దేవుడు మహాకృప వలన మనకు బదులుగా శివానిచ్చాడు, మనకు బదులుగా ఐగుప్తునిచ్చి మనల్ని రక్షించాడు దేవుడు. అలా ఇప్పుడు మనకున్న ఇబ్బందుల వల్ల కానీ, మనకున్న కష్టాల వల్ల కానీ, ఆర్థిక సమస్యల వల్ల కానీ, అనారోగ్య పరిస్థితుల వల్ల కానీ సాతాను మన జీవితం అయిపోవాలి అని కోరుకున్నాడు అనమాట. అయితే దేవుడు మనల్ని ఈ బోధ పంపించి మనల్ని ఏం చేశాడు? దేవుడు మనల్ని కాపాడాడు. మనం ఆదరించబడ్డాము, మనం దీనిలోంచి మనం ధైర్యపరచబడ్డాము. తర్వాత దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. విశ్వాసంలోకి మనం వచ్చి మనం ఆ పరిస్థితుల్లో లోకస్తులైతే చనిపోయేవాళ్ళేమో, కానీ మనం చనిపోకుండా దేవుడు చేస్తాడన్న విశ్వాసంతో నిలబడ్డాం. అలా ఇప్పుడు నిలబడిన ప్రతి బిడ్డకి దేవుడు అంటున్నాడు, మీరు ఫలించాలి. మనం మరి కాపాడబడ్డాం, మరణానికి తప్పించబడ్డాం. అయితే మనం ఇప్పుడు ఫలించాలన్నమాట. ఫలించటం అంటే ఏంటి? మనకు బైబిల్లో ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. మరి ఫలించటం
అంటే అది ఆత్మ ఫలాలు ఎప్పుడు కలిగి ఉండటం అన్నమాట. మనకి గలతి 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినట్టుగా ఆత్మ ఫలాలు ఏంటి? ప్రేమ, సమాధానం, సంతోషం, సమాధానం, అది తీద్దాం. మరి ఏమేం కలిగి ఉండాలి ఫలించటం అంటే? గలతి 5వ అధ్యాయం 22. మనం ఏమేం కలిగి ఉండాలండి? అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈరోజు దేవుడు మనల్ని ఫలించండి అంటున్నాడు అంటే మనం ఎక్కడో ఫలించట్లేదన్నమాట. ఎక్కడో ఎవరినో ప్రేమించలేకపోతున్నాం. మనకు తెలియకుండానే మన మనస్సులో ఎక్కడో ఎవరి పట్లైనా తృణీకార భావం ఉందేమో, ఎవరి పట్లైనా మనం కొన్ని పరిస్థితులు బట్టి సంతోషించలేకపోతున్నామేమో, అంటే దుఃఖం వచ్చేస్తుంది మనసుకి. ఇంకా సమాధానం లేదు, కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాం. ఫలించండి అని ఎవరికి చెప్తాం? సమాధాన పడండి అని ఎవరికి చెప్తాం? సమాధానంగా ఉండండి అని లేని వాళ్ళకి చెప్తాం, ఉన్న వాళ్ళకి చెప్పం కదా. అయితే ఈరోజు మనం ఏం చేయాలంటే, నాలో ఎక్కడ సమాధానం లేదు, నాలో ఎక్కడ ప్రేమ లేదు అని మనం వెతుక్కోవాలి మన హృదయాన్ని. ఎక్కడ నేను దీర్ఘశాంతాన్ని కోల్పోతున్నాను? ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, లేదు నేను ఎవరి మీద నాకు కోపం లేదు, ఎవరి మీద కోపం లేదు అనుకుంటాం. కానీ మనం హృదయాన్ని వెతికినట్లయితే ఎవరని వెతికితే ఎవరొకరు మనకు కనిపిస్తాడు. ఓ, వీళ్ళ పట్ల నేను దీర్ఘశాంతం వహించలేకపోతున్నాను, వీళ్ళు చేసిన పనులకు నాకు కోపం వస్తుంది, తిరస్కార భావం వస్తుంది అని ఈరోజు మనం వెతకాలన్నమాట మన హృదయాన్ని. ఎక్కడ నాలో తిరస్కార భావం ఉంది? ఇంకా దయాళత్వము, దయ చూపించలేకపోతున్నాం. దయ అంటే, దయాళత్వం అంటే ఏంటి? అయ్యో వాళ్ళు మరణానికి వెళ్ళిపోతున్నారే అని, దేవా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదు కనుక వాళ్ళకి క్షమించు అనలేకపోతున్నాం అనమాట. మనకేమనిపిస్తుంది అంటే, వాళ్ళకి చేశారు కదా, చేసిన దానికి వాళ్ళు శిక్షణ అనుభవించాలి అనిపిస్తుంది అనమాట. దయ లేదు మనలో. ఇంకా మంచితనము. మంచితనం అంటే వెలుగు ఫలాలు అంత సమస్తమైన మంచితనం. ఎవరికైనా మేలు చేయటం కానీ, ప్రార్థన చేయటం కానీ, లేకపోతే ఎవరికైనా వాళ్ళకి మా పోలే అని ధైర్యం చెప్పే మాటలు చెప్పడం, ఇవన్నీ మంచితనం అనమాట. తర్వాత విశ్వాసము. కొందరు మారతారని మనకు అసలు విశ్వాసమే ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు వాళ్ళని మనం సరిచేసినా, ఎంత ప్రార్థన చేసినా కొందరు మారరు. అప్పుడు మనకు విశ్వాసాన్ని కోల్పోతాం. అప్పుడు మనకి ఇంకా కోపం, విసుగు వస్తుంది అనమాట. ఇంకా సాత్వికము. చాలాసార్లు మనసులో వాళ్ళంటే పోరాటం జరుగుతూ ఉంటుంది కొందరు మనుషుల పట్ల. ఎందుకు వీళ్ళు ఇట్లా ఉంటారు, ఎందుకు వీళ్ళు ఇట్లా అని చెప్పేసి. కానీ మనకి ఆ సాత్వికం మనం కోల్పోతాం. ఇంకా ఆశా నిగ్రహం. వీటిలో ఎక్కడో మనం తప్పిపోతున్నాం. అయితే దేవుడు మనల్ని అంటున్నాడు, ఫలించండి అంటున్నాడు. ఫలించటం అంటే మనం ఏం చేయాలి? ఇవి కలిగి ఉండాలన్నమాట. ఈ రోజు ఎక్కడో మనం ఫలించట్లేదు. మనం ఎక్కడ ఫలించట్లేదో మన హృదయాన్ని మనం వెతకాలి. మీరు ఫలించి మనం ఫలించినట్లయితే, ఇవన్నీ ఆత్మఫలాలు కలిగి ఉన్నట్లయితే అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? అభివృద్ధి పొందుతామంట. అభివృద్ధి అంటే, ఈ రోజు కనుక మనం ఏదైనా ఒక ఇబ్బందిలో వచ్చాం, ఒక ఆర్థిక ఇబ్బందిలోంచి వచ్చాం, మరి దేవుడు మెల్లగా ఇబ్బందిలోంచి బయటకు తీసుకొస్తున్నాడు అనుకోండి, అది అభివృద్ధి చెందినట్టు. అయితే ఇప్పుడు మనం చిన్నగా ఏదైనా ఒక ఉద్యోగం స్టార్ట్ చేసుకున్నాం, అయితే మనకి అక్కడ కొంచెం మంచి పేరు వచ్చింది, నలుగురు అయితే మనకు పరిచయం అయ్యారు, వాళ్ళు మన మీద వీళ్ళు బాగా పనిచేస్తున్నారు, మనం అంటే మంచి అభిప్రాయం ఉంది. ఇంకా తర్వాత మన రెప్యుటేషన్ పెరుగుతుంది, అది అభివృద్ధి చెందటం. అభివృద్ధి చెంది ఇంకా మన ఇన్ఫ్లుయెన్స్ లో చాలా మంది వస్తున్నారు. నువ్వు చెప్తే, నువ్వు కనుక అడ్వైజ్ ఇస్తే భలే జరుగుతుంది అని చెప్పేసి వస్తున్నారు. అది అభివృద్ధి చెందటం అనమాట. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించునని వారితో చెప్పారు. ఇప్పుడు మనకి భూమి మీద సమృద్ధిగా సంతానాన్ని కలాలంట. అంటే ఎంతో మందిని దేవుడిలోకి తీసుకురావాలి మనం. వాళ్ళు మనకు పుట్టాలంటే మన బోధ ద్వారా వాళ్ళు దేవుళ్ళలోకి రావాలి. మనం ఎట్లా ధైర్యపరచబడుతున్నాం, మనం ఎట్లా ఆదరించబడుతున్నాం, వాళ్ళు ఆదరించబడాలి. వాళ్ళు కూడా మనం దేవుడిని నమ్ముకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అయితే భూమి మీద సమృద్ధిగా సంతానాన్ని కనాలంట. మరి ఒకరికి సమృద్ధి అంటే, ఒకరికి 5 ఒకరికి 100 మంది ఏమో, ఒకరికి 1000 మంది ఏమో కదా. ఎవరికి ఎంత ఇవ్వాలనుకుంటున్నాడో దేవుడు అది సమృద్ధి వాళ్ళకి. మరి మనకి ఎంత మందిని ఇవ్వాలనుకుంటున్నాడో మన ద్వారా, మరి మన ద్వారా ఒక 100 మందిని తీసుకురావాలి అనుకున్నాడు దేవుడు. మనమేమో ఇంకా నేను విసుగు పెట్టుకుని, కోపం పెట్టుకుని, చికాకు పెట్టుకుని ఉన్నాం అనుకోండి. అప్పుడు మనం మరి తీసుకురావాల్సిన 100 మంది ఫస్ట్ వాళ్ళే రాకలేకపోతే ఇక 100 మంది ఎట్లా వస్తారు కదా. మరి అలా మనం ఆ సంతానాన్ని సమృద్ధిగా కని విస్తరించాలంట.
అండ్ ఇంకా పెరగాలి. ఇప్పుడు నేను ఒకరికి చెప్తాను, నేను ఒకరికి చెప్తే ఆ ఒకళ్ళు ఇంకొకరికి చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు అయ్యారు. ఆ ఇద్దరు ఏం చేస్తారు, ఇంకొక ఇద్దరికి చెప్తారు, నలుగురు అవుతారు. అలా అన్నమాట. ఇప్పుడు మనం మనకి వాక్యం వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఒక్కదానే వచ్చాను మామూలుగా మా కుటుంబంలో నుంచి. ఈ బాధను విన్న తర్వాత నేను ఏం చేశాను, మా పిల్లలకి చెప్పాను. మా పిల్లలు కూడా దీనిలోకి వచ్చారు, వాళ్ళు కూడా వింటూ మొదలు పెట్టారు. తర్వాత ఏం చేశాను, నేను పనిచేసే దగ్గర నా క్లినిక్ లో నా స్టాఫ్ కి చెప్పడం మొదలు పెట్టాను. వాళ్ళందరూ కూడా అభిషేకాన్ని పొందుకున్నారు, వాళ్ళందరూ కూడా ఈ బోధలోకి వచ్చారు. ఇప్పుడు మేము అట్లా విస్తరిస్తున్నాం అనమాట. ఇప్పుడు వాళ్ళు ఇంకొకరికి చెప్తారు, వాళ్ళ కుటుంబాల్లోకి చెప్తారు, వాళ్ళు అలాగా మేము విస్తరిస్తున్నాం. అలా మనందరం విస్తరించడని వారితో చెప్పాను. ఇప్పుడు మనకి దేవుడిచ్చిన ఈ ఆజ్ఞ గాని, దేవుడికి మన పట్ల ఉన్న ఆలోచన ఏంటి, మనం ఫస్ట్ ఫలించాలి, ఫలించి అభివృద్ధి పొందాలి. తర్వాత సంతానాన్ని, భూమి మీద సమృద్ధిగా సంతానాన్ని కనాలంట. అంటే సంఘంలోకి ఎంతో మందిని తీసుకురావాలి, ఇంకా మనం విస్తరించాలి. ఇలా ఇది దేవుని యొక్క ఆలోచన. అయితే మన ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. మనం ఏమనుకుంటాం, బాగా లేకపోతే ఈ లోకానుసారమైన ఆలోచనలు, మన ఆలోచనలు, నా కుటుంబం, నా పిల్లలు బాగా సెటిల్ అయితే, నాకు ఆర్థిక ఇబ్బందులు లేకపోతే, అనారోగ్య కష్టాలు లేకపోతే, ఇంత ఉంటే చాలు అనుకుంటాం. నా లైఫ్ సుఖంగా సాగిపోతే చాలు, గొడవలు కష్టాలు లేకుండా అనుకుంటాం. నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుడేమో మా ఇంటి చంద్రమండలానికి తీసుకెళ్దాం అనుకుంటాడు, మనమేమో మేడెక్కితే చాలు అనుకుంటాం. మనం మన కుటుంబంలో సుఖంగా ఉంటే చాలు, మనం ఇలా బాగుంటే చాలు అనుకుంటాం. దేవుడేమో నిన్ను భూమి అంతా విస్తరింపజేస్తాను అని అనుకుంటాడు ఆయన. మరైతే మన దృష్టి ఎలా ఉండాలంటే, దేవుడికి నా పట్ల ఏ చిత్తమై ఉన్నది, దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు అయితే వీటిలన్నిటిని వదిలేసి, అంటే దాని మీద మనసు పెట్టొద్దని కాదు, ఆలోచించొద్దు, పని చేయొద్దని కాదు, కానీ దేవుడు ఏం పని చెప్తున్నాడు దాని మీద మన మనసు ఉండాలి. అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు, ఎప్పుడు మరి మనం ఎట్లా విస్తరిస్తాం? మరి ఈ రోజు అనుకోవచ్చు, సరే నేను ఇక్కడి నుంచి ఇంకా దేవుడు చెప్పినట్టు వింటాను, దేవుడికి నా పట్ల ఎలాంటి ఆలోచన ఉంటే గనక నేను దేవుడు ఎట్లా చెప్తే అట్లా వింటాను అని మనం అనుకున్నాం అనుకోండి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మరి ఈ బోధలోకి మనం తీసుకొచ్చాడు. ఈ బోధలోకి తీసుకొచ్చినప్పుడు చాలా సార్లు ఏమవుతుందంటే, మన సొంత ఆలోచనలు వచ్చేస్తాయి. నేను ఇక్కడ ఈ బోధలోకి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, నేను ఇంకెవ్వరి మెసేజెస్ వినను. ఎవరు చెప్పినా, అంటే ఎవరి దగ్గరికి నాకు హెల్ప్ చేయండి, నాకు ప్రార్థన చేయండి, నా కోసం దర్శనాలు చూడండి అని నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళను అనమాట. నేను ఇక్కడ బెంగళూరుకి వచ్చినప్పుడు నేను మా ఆడపడుచు గారు చాలా మంది, వాళ్ళ ఇంటికి చాలా మంది పాస్టర్స్ కానీ ప్రాఫిట్స్ కానీ చాలా మంది వచ్చేవాళ్ళు. ఆవిడ ఎప్పుడు పిలిచి ప్రార్థనలు పెడతా ఉండేది. వాళ్ళు మా ఇంటికి తీసుకొస్తా ఉండేది అనమాట. మా ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళతో ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఎక్కువ తమిళ్ మాట్లాడతారు. అయితే ప్రవచనాలన్నీ తమిళ్లో చెప్పేవాళ్ళు. నాకేమో వాళ్ళు ప్రార్థన చేస్తున్నా, ప్రవచనం చెప్తున్నా, అంత తమిళ్ నాకు అర్థమయ్యేది కాదు వాళ్ళు చేస్తున్నది. అయితే నేను ఎప్పుడు అనుకునేది, దేవా నాకు అర్థమయ్యే భాషలో నాకు ఇలా ఎవరైనా వచ్చి చెప్తే బాగుండు, నాకు ఎవరైనా వచ్చి ప్రవచనం చెప్తే బాగుండు అనుకునేదాన్ని. అంటే వాళ్ళు ప్రవచనం చెప్పినప్పుడు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అయితే నాకెవరైనా నాకు తెలిసిన భాషలో చెప్తే బాగుండని ఎన్నో సంవత్సరాలుగా నేను అనుకున్నాను. అయితే నాకు ఈ బోధ నాకు దొరికినప్పుడు, ఇక్కడ ప్రవచనం కాదు కానీ దేవుడు మన వాక్యాలు తీసుకోవటం ఒక ఆశీర్వాదం ఉంటుంది. దీనిలో మనకు ఒక హెచ్చరిక ఉంటుంది, ఏది మార్చుకోవాలో అది గద్దింపు ఉంటుంది, ఒక ఆదరణ ఉంటుంది. ఇవన్నీ ఇది అభ్యాసం అయిన తర్వాత దేవుడితో ఒక సంబంధం ఏర్పడిన తర్వాత దేవుడు మాట్లాడటం మొదలుపెట్టి ప్రతి దానిలో గైడెన్స్ ఇవ్వటం, డైరెక్షన్ ఇవ్వటం ఇలా మొదలుపెట్టిన తర్వాత నేను మళ్ళీ ఇంకే బోధలోకి వెళ్ళాలి అని అనుకోలేదు. ఎవరిని ఆశ్రయించలేదు, ఇంకొక పాస్టర్ యూట్యూబ్ లో కూడా ఇంకెవరు మెసేజెస్ వినను, ఇలా ఉన్నాను. అయితే ఈ మధ్య కాలంలో మా ఆడపడుచు అన్నారనమాట, శాంత మన రిలేటివ్స్ అందరూ ఇక్కడ ఒక ప్రాఫిట్ ఉన్నాడు, చాలా పవర్ఫుల్ ప్రాఫిట్, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు చర్చికి అందరూ అని అన్నారనమాట. అని నువ్వు కూడా ట్రై చెయ్యి, ఎందుకంటే నువ్వు చర్చికి వెళ్ళట్లేదు కదా, అక్కడికి వెళ్ళి అన్నారు. అయితే ఎవరేం చెప్పినా సరే నేను వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, దేవా మరి వీళ్ళు ఇట్లా అన్నారు, నేనేం చేయాలి అని చెప్పేసి. అయితే నేను ఆ రోజు అడుగుదాం అనుకున్నాను అనమాట దేవుడిని, ఏం చేయాలి దేవా అని అడుగుదాం అనుకున్నా. అయితే నాకు December 31 జనవరి 1 మెసేజ్ గుర్తొచ్చింది. ఏంటంటే, నీకు
ఎప్పుడూ ఒక నాయకుడు ఉండటం, అమ్మగారు చెప్పారు, మేడం గారు చెప్పారు, నీకు ఒక నాయకుడి కింద నువ్వు ఉండటం నీకు అవసరం. నీ పిలుపు ఎక్కడ ఎలా పిలువబడ్డావు? నువ్వు స్వతంత్రుడిగా పిలువబడ్డావా, నువ్వు దాసునిగా పిలువబడ్డావా? దాసునిగా పిలువబడితే నువ్వు ఎప్పుడు దాసునిగానే ఉండాలి, అంటే వాళ్ళకి లోబడే ఉండాలి. అలా ఉండబట్టే, నేను ఇలా లోబడి ఉండబట్టి నాకు పరిచయం ఎంత బాగా పెరిగింది అని మేడం గారు వాక్యం చెప్పారు. అయితే ఆ వెంటనే ఆ మెసేజ్ నాకు గుర్తొచ్చేసింది అనమాట. ఏంటంటే దేవుడు ఈ బోధలో ఉండు అంటున్నాడు. మరి జనవరి 1 ఆ మెసేజ్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే నాకు ఇలాంటి శోధన వస్తుంది అని దేవుడికి తెలుసు. అందుకని ముందే దాన్ని ఏర్పాటు చేశాడు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఓ నాకు ఇలాంటిది వస్తుందని చెప్పేసి ఫస్ట్కే చెప్పేశాడు దేవుడు మెసేజ్ అని చెప్పేసి నేను అనుకున్నా. అయితే మనకి ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి చాలా దేవుడు ఎంతో నేర్పించాడు, ఎంతో ఆదరించాడు, ఎంతో ధైర్యపరిచాడు, ఎన్నో వాక్యంలో లోతైనవి నేర్పించి అనుభవపూర్వకంగా మనకి నేర్పించాడు. దేవుడితో ఎలా నడవాలి, ఎలా మన ప్రవర్తన సరి చేసుకోవాలి, ఎలా పాపాన్ని క్షమించమని అడగాలి, ఇవన్నీ ఎన్నో నేర్చుకున్నాం మనం దేవుళ్ళు. అయితే మనం మరి ఇప్పుడు ఫిజికల్ గా మనం అక్కడ చర్చికి వెళ్ళట్లేదు, మనం కోరట్లకి వెళ్ళట్లేదు, లేకపోతే ఫిజికల్ గా మనం చొప్పదండి వెళ్ళట్లేదు, వీటి వెళ్ళలేకపోతున్నాం. మన చుట్టూ మనం మామూలుగా అయితే లోకానుసారంగా అయితే దగ్గరలో చర్చికి వెళ్ళటం, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళటం ఇలా చేస్తాం. అయితే ఇప్పుడు మనం అలాగా మీరు ఈ చర్చికి వెళ్ళండి, ఇక్కడ బాగా ఉంది, ఈ బోధకు వెళ్ళండి అని ప్రేరేపించే వాళ్ళు మన జీవితంలో ఉంటారేమో, లేకపోతే మనకు అలాంటి ఆలోచనలు వస్తాయేమో. అయితే దేవుడు మనల్ని ఈ బోధలో ఉంటే నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు పిల్లలకు అంటావు, విస్తరిస్తావు అని దేవుని యొక్క ఆలోచన. అదే మనం కనుక వేరే బోధలోకి వెళ్తే, దేవుడు ఈరోజు మరి ఏం చెప్తున్నాడు? ఇర్మియా 42:10 నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నాను. మనకి ఇన్ని రోజులు మన జీవితంలో వచ్చిన కష్టాలు, ఇబ్బందులు ఇవి చూసి దేవుడు సంతాపం పొందుతున్నాడు. అయ్యో వీళ్ళకి ఇన్ని కష్టాలు కలగజేశానే అని దేవుడు సంతాపడుతున్నాడంట. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థిరపరచెదను, పెళ్ళగింపక నాటెదను. ఎవరికైనా ఇలాంటి శోధన వస్తుందేమో, ఆ చర్చికి వెళ్ళండి, ఈ చర్చికి వెళ్ళండి అని. అయితే దేవుడు అంటున్నాడు, మీరు తొందరపడక ఈ దేశము, ఈ బోధ, ఇలాంటి ఈ బోధలోనే మీరు ఉన్నట్లయితే, అయితే దేవుడు మీకు ఏమి నేర్పించాడు ఇప్పటి వరకు, దానిలోనే గట్టిగా పట్టుకుని ఉన్నట్లయితే, ఎవరైనా వచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారేమో అది కాదు ఇట్లా అని చెప్పి. అయితే ఇప్పటి వరకు దేవుడు ఈరోజు మీకు మాట్లాడుతున్నాడు ఏమనంటే, మీరు ఇప్పటి వరకు దేవుడు మీకు ఏమి నేర్పించాడో ఆ దేశం, అంటే ఆ బోధ, ఆ ఆలోచన, ఆ ప్రార్థనా విధానం, ఆ శిక్షా విధానం గట్టిగా మీరు పట్టుకున్నట్లయితే, మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల. తొందరపడటం అంటే లేదు, ఇక్కడ ఇప్పుడు నాకు ఎవరొచ్చి నాకు మా ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి, ప్రార్థన చేయాలి, ఎవరొచ్చి చేస్తారు మాకు? ఇక్కడ పాస్టర్ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా కూడికలు పెడతారు, మాకు వస్తారు. ఏదైనా బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలంటే పాస్టర్ ఉంటారు, మాకు ఇప్పుడు ఎవరు లేరు కదా. ఇలాంటివన్నీ ఏదో ఒక శోధన ఉంటుంది. దేవుడు అంటున్నాడు, తొందరపడద్దు, తొందరపడక ఈ బోధలోనే కాపురం ఉండండి. దేవుడితో ఈ ఆలోచన ప్రకారమే దేవుడితో కాపురం ఉండాలి మనం. నేను మిమ్ముని అప్పుడు పడగొట్టక నేను మిమ్ముని స్థాపింతును. మనం గనక ఈ బోధలోనే ఉన్నట్లయితే మనకు శోధన ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఆ భాషలు అవసరమా, ఆ బోధ అవసరమా, వాళ్ళ దగ్గరికి అయ్యగారు బాగా చెప్పిందే వినాలా అని చెప్పేసి చాలా శోధన ఉంటుంది మన చుట్టూ. అయితే దేవుడు చూసి అంటున్నాడు, తొందరపడొద్దు, దీనిలోనే ఉండు. నువ్వు దీనిలో ఉన్నట్లయితే నేను పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును. ఒక్కొక్కసారి మనం పడిపోతాం, తొట్టిల్లిపోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్న ఎడలా అని అన్నాడు. ఓకే, మనకి ఇప్పుడు 2 సార్లు మనకి సిస్టర్ గారు కీర్తనలో చెప్పారు ఏంటి, వాళ్ళు శపితమైనది పెట్టుకోవటం. ఇప్పుడు మనం ఏంటి, ఈ బోధ నుంచి వెళ్ళిపోతే మన శపితమైన దానిలోకి వెళ్ళిపోయినట్లు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆ ఇశ్రాయేల్కి ఎట్లయితే ఓటమి వచ్చిందో మన జీవితంలో ఓటమిని అనుభవిస్తాం, పడగొట్టేస్తాడు దేవుడు మనం నిలబడకుండా. పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపిస్తున్నాను. అయితే కానీ ఈ బోధనే మనం పట్టుకుని ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని పడగొట్టకుండా స్థాపిస్తాడంట. ఇంకా పెళ్ళగింపక నాటెదను.
మరి ఒక్కొక్కసారి మనల్ని అక్కడి నుంచి తీసేసే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు సౌలు ఉన్నాడు, రాజు సౌలు. ఆయన ఏమయ్యాడు? ఆయన అసలు అయితే ఫస్ట్ కింగ్ గా అనాయింట్ చేసి దేవుడు ఎంతో ఘనత ఇచ్చాడు. ఆయన ఎంత పెద్దగా ఉన్నాడంటే నుంచునుంటే అందరు మనుషుల మీద ఆయన తల ఒక తల ఎత్తున్నాడంట, అంటే అంత హైట్. అంత గొప్ప మనిషిని దేవుడు ఏం చేశాడు? ఆయన దేవుడు మాట వినకుండా ఆయన ఫలించలేదు. ఎప్పుడు కోపం పెట్టుకుని దావీదుని ఎట్లా చంపేద్దాం ఇదే ధ్యానం ఆయనకి మనసులో. అయితే ఏమైంది? దేవుడు అతన్ని పెళ్లగించేశాడు. నువ్వు రాజుగా ఇంకొద్దులే, చాలులే అని పెళ్లగించేశాడు. ఇప్పుడు మనం ఫలించకుండా దేవుడు చెప్పినట్టుగా ఈ బోధలో లేకపోతే, ఈ బోధలో ఉండబట్టి మనకి ఏం చేస్తున్నాం? ఒక తప్పు చేస్తే వెంటనే మన వాక్యాలు ఇవ్వటం బట్టో ఏదో ఒకటి, లేకపోతే ఆ రోజు వాక్యం చెప్పటం వల్ల మనం ఏ తప్పులో ఉన్నా వెంటనే గ్రహించగలిగి ఆ తప్పులోంచి బయటకు వచ్చేస్తున్నాం. అందుకని ఏమవుతున్నాం? రోజు రోజుకి మనం స్థిరపరచబడుతున్నాం. అదే మరి మనం కనుక ఇది వదిలేసి మనకి సొంత ఆలోచన ప్రకారం ఇంకేదైనా బోధలోకి వెళ్ళామనుకోండి, అక్కడ దేవుడు ఇట్లా మనల్ని నడిపించకపోతే మన పరిస్థితి ఏంటి కదా? అందుకని ఈ బోధలోనే ఉండాలి. నేను మీకు చేసిన కీడును గురించి సంతాపం పొంది ఉన్నాను. మన జీవితంలో వచ్చిన కష్టాలు చూసి దేవుడు బాధపడుతుందంట. అయ్యో, ఇన్ని కష్టాలు పెట్టానే వీళ్ళని, ఇంత ఇబ్బంది పెట్టానే అని చెప్పేసి బాధపడతాడంట. అందుకని మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను. ఇది కూడా ఏమైంది? ఇశ్రాయేలు జనం అందరూ కూడా యెరూషలేములో వాళ్ళందరూ కూడా నెబుకద్నెజరు వచ్చి వాళ్ళందరినీ చెరలోకి తీసుకెళ్లిపోయి ఆ ఊర్లో ఈ దేశంలో ఏం చేశాడు? కొంచెం పేదవాళ్ళని ఉంచి వాళ్ళ మీద కొంచెం సైనికుల్ని వాళ్ళని పెట్టి వెళ్ళాడు అనమాట. అయితే వాళ్ళందరూ ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చి, నువ్వు చూసావు కదా, మేము ఎంత మంది ఉన్నాం, ఇప్పుడు చూడు ఎంత తక్కువ మంది అయిపోయాము, మరి ఇక్కడ ఉంటే మళ్ళీ నెబుకద్నెజరు వచ్చి మమ్మల్ని చంపేస్తాడేమో, మాకు భయం వేస్తుంది, మరి మేము ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, నువ్వు దేవుడిని అడిగి మాకు చెప్పు అని అంటే, అప్పుడు ఇర్మియా ప్రవక్త సరే దేవుడు నేను అడిగి చెప్తానని చెప్పేసి దేవుడి దగ్గర అడిగితే దేవుడు చెప్తాడు, ఈ మాట చెప్తాడు. అప్పుడు ఇర్మియా వచ్చి, మీరు ఇక్కడే ఉండండి, ఈ దేశంలో కాపురం ఉంటే మిమ్మల్ని దేవుడు స్థాపిస్తాడంట. మీరు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళారంటే గనక మీరు అక్కడ అందరికీ శాపగ్రస్తం అయిపోతారు అని అంటాడు. అంటే అయినా సరే వాళ్ళు లేదు ఇది దేవుడి మాట కాదు, నువ్వు నీ సొంత మాటలు చెప్తున్నావని చెప్పేసి ఆ ప్రజలందరూ ఆ రోజు వినకుండా వాళ్ళందరూ ప్రయాణం అయ్యి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళాక వాళ్ళు చాలా మంది తెగుళ్ళు వీటితోటి నాశనం అయిపోయారు. మరి యాజ్ పర్ హిస్టరీ ప్రాబబ్లీ ఇర్మియా ప్రవక్తను కూడా వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లిపోయారు అనమాట అక్కడికి. ఈయన కూడా అట్లా ఐగుప్తులోనే చనిపోయి ఉంటారేమో అని హిస్టరీ ప్రకారం మనకి అట్లా అంటే కరెక్ట్ గా తెలియదు కానీ అనుకుంటున్నారు అనమాట. అయితే చూడండి, వీళ్ళు ఎంత నాశనం అయిపోయారు కదా దేవుడు చెప్పిన మాట వెనుక. అయితే ఇది మనకు ఒక వార్నింగ్ అనమాట, ఈ బాధలోంచి బయటికి వెళ్ళొద్దు. మరి ఏం చేయాలి? ఈ బాధలో ఉండి ఏం చేయాలి? మనం గనక ఈ బాధలోనే ఉంటూ మనం దేవుడితోటి నిబంధన, దేవుడు మనకు ఒక అగ్రిమెంట్ చేస్తున్నాడు. ఏమని? ఆయన ఆజ్ఞలను మన హృదయం మీద రాస్తాడంట దేవుడు, ఆయన నిబంధన. అయితే ఆ నిబంధన మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే కీర్తన 103:17 ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లల తరముకును నిలుచును. దేవునికి స్తోత్రం. అయితే ఈ బోధలోనే నిలుస్తూ మనం ఏం చేయాలంట? ఆయన నిబంధనను గైకొనాలంట. ఆయన నిబంధన అంటే ఏంటి? మనకు 2 సార్లు చెప్పాడు నిబంధన అంటే. ఇర్మియా భక్తుడు చెప్పాడు నిబంధన అంటే, తర్వాత హెబ్రీయులకు రాసిన గ్రంథంలో కూడా. మనం కొత్త నిబంధన కాబట్టి హెబ్రీయులకు రాసిన గ్రంథంలో చదువుతాం. 8వ అధ్యాయం హెబ్రీయులకు రాసినది 8వ అధ్యాయం మనం 10వ ఆ దినములైన తరువాత, హెబ్రీ 8:10 ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితోను నేను చెయ్యబోవు నిబంధన ఏదనగా, వారి హృదయములో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. దేవుడు మన హృదయాల మీద, ఆ రోజుల్లో అయితే ఒక రాతి పలక మీద రాశాడు, ఈ రోజు మన హృదయం మీద రాస్తున్నాడు ఆయన నిబంధన. ఆయన ఏం కావాలనుకుంటున్నాడు? విధులు.
మనం ఏం చేయాలి అనేది ఆయన మన హృదయం మీద రాస్తాడు. అయితే ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక విషయాన్ని మనకు దేవుడు అర్థమయ్యేలాగా చెప్తాడు. అది మనం చేసామనుకోండి, మనం ఎప్పుడైనా తప్పిపోతాం, మళ్ళీ నేర్పిస్తాడు. మళ్ళీ అది మనం మళ్ళీ తప్పిపోయాం, మళ్ళీ నేర్పిస్తాడు. అది మనకు అభ్యాసం అయ్యే వరకు అది నేర్పిస్తాడు. నా లైఫ్ లో నేను ప్రతిదీ ఈ దేవుని అడిగి చేయాలి అని అనుకున్నాను అనమాట. అయితే నాకు బాగా అలవాటు, అంతకుముందు ప్రతిదాన్ని మా హస్బెండ్ అడిగి చేసేదాన్ని, ఇదేం చేయమంటారు అని. అయితే చాలా అన్ని మామూలుగా అయితే దేవుడిని అడిగేదాన్ని, కానీ గవర్నమెంట్ విషయాలు వీటికి సంబంధించి మా వారిని అడిగేదాన్ని అనమాట. అయితే ఏదో ఒకసారి మా వారు ఒక విషయంలో ఇట్లా చేయి అని చెప్పేసి అడ్వైస్ ఇచ్చారు. సరే అని చెప్పేసి నేను అలా చేశాను. అలా చేస్తే మా దగ్గరికి ఒక ట్రేడ్ లైసెన్స్ ఆఫీసర్ ఎవరో వచ్చారు. వాళ్ళతోటి ఇట్లా మాట్లాడానా, నేను అలా మాట్లాడాను. దానికి ఆ ఆఫీసర్కి దానికి విసుక్కుని ఆయన కోప్పడి ఏం చేశాడంటే, దానికి మాకు ఒక కేసు వేసి, ఒక పెనాల్టీ వేసి, నాకు ఒక 2 లక్షల వరకు ఖర్చు అయింది అప్పుడు దాని నుంచి బయటపడటానికి. మా వారు చెప్పిందట్టు చేస్తే ఆవిడ, అయ్యో ఏంటి ఇంత నష్టం అయిపోయిందే అనుకున్నాను. తర్వాత నేను ఎవరికో ఒక ఫార్మసీ లైసెన్స్ ఇచ్చి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అయితే దేవుడిని అడుక్కున్న మా వారిని ఎంత ఇవ్వమంటారు అన్నాను. ఇంత ఇవ్వన్నారు. సరే అని ఇచ్చేసాను. ఇచ్చేస్తే ఆ తర్వాత వాళ్ళు వచ్చి అదొక ప్రాబ్లం అయింది. అదొక ప్రాబ్లం అయితే, ఏంటి ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఏంటి దేవా అని నేను దాని గురించి అడిగితే, ఫస్ట్ది ఏంటంటే, నేను దేవుడిని అడగకుండా మా వారిని అడిగి చేశాను, అందుకని దేవుడు నాకు ఇంత శ్రమ తప్పించేశాడు. ఇంకప్పుడు అర్థమైంది, అమ్మో ఇక్కడి నుంచి ఏదైనా సరే నేను ఫస్ట్ దేవుడినే అడగాలి, అడిగి తర్వాతే మా వారికి. ఇప్పుడు ఆ తర్వాత నేనేం చేస్తానంటే, ముందు ఏదొచ్చినా సరే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవ ఇది ఏం చేయమంటావని అడిగేసి, అప్పుడు మళ్ళీ మా వారి దగ్గరికి వెళ్ళి, ఇది ఇట్లా ప్రాబ్లం, ఇది ఇలా చేయాలి, ఇలా చేస్తే మంచిదేమో అని నేనే ఆలోచన కూడా ఇచ్చేస్తాను అనమాట. ముందు మా వారిని అడగను నేను. అప్పుడు సరే అలాగే చేయంటారు, అలా చేస్తారు, ప్రాబ్లంలో ఎస్కేప్ అయిపోతారు. ఇంతకుముందు ప్రతిదానికి మా వారిని అడిగేదాన్ని. ఇది నాకు 2-3 ప్రాబ్లమ్స్ ఇచ్చి, ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చింది, బయటపడ్డాను, మళ్ళీ దానిలో పడిపోయాను, మళ్ళీ బయటపడ్డాను. ఓహో, నెక్స్ట్ దేవుడినే అడగాలి, ఇంకెప్పుడు దేనికి నేను మనుషుల మీద ఆధారపడకూడదు, అన్ని దేవుడు చెప్పినట్టుగానే నడవాలి అని ప్రాబ్లం ఇచ్చి 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 నేర్పించాడు అన్నమాట. ఇప్పుడు దేవుడిని అడగకుండా ఏమైనా చేయాలంటే నాకు బాగా భయం, ఎందుకంటే దానిలో చాలా ప్రాబ్లమ్స్ అనుభవించాలి అని. ఇప్పుడు ఆ విధి, దేవుడిని ఎట్లా చేయాలి అని అడిగి నేర్చుకుని దాని ప్రకారం చేయటం ఒక విధి. ప్రతిదీ దేవుడి గైడెన్స్ అడగటం. ఇప్పుడు అది నాకు నేర్పించాడు. ఎట్లా అంటే కొట్టి నేర్పించామట, బాగా నష్టపోయి అది నా హృదయం మీద దేవుడు రాశాడు. అదే గనక నేను పట్టించుకోను అని చెప్పేసి నేను నా ఇష్టానుసారంగా, ఎన్ని కష్టాలు వచ్చినా నా ఇష్టానుసారంగా నడుస్తాను అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది నా హృదయం మీద రాయటానికి నేను దేవుడికి టైం ఇవ్వట్లేదు కదా. కానీ ఎందుకు దేవా ఈ ఇబ్బంది వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చింది అని అడిగితే దేవుడు చెప్తాడు. అప్పుడు మళ్ళీ అది సరి చేసుకుంటాం. మళ్ళీ ఇంకొకసారి తెలియకుండా పడిపోతాం. మళ్ళీ దేవా ఎందుకు వచ్చింది ఇది అంటే మళ్ళీ దేవుడు చెప్తాడు. అప్పుడు దాన్ని అది మన హృదయం మీద రాయించుకున్నట్టు అనమాట. అంత టైం దేవుడికి ఇవ్వాలి. ఒకటి నేర్చుకోవాలి అంటే ఎంత టైం పడుతుంది. అలా ఒక హృదయం మీద, ఒక రాతి పలక మీద రాయటానికి వాళ్ళకి 1 గంట 2 గంటలు పట్టింది అనుకోండి, దాన్ని చెక్కి మన హృదయం మీద రాయటానికి మరి కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అంత టైం దేవుడితో మనం సంబంధం కలిసి ఉండాలి. అప్పుడు దేవుడు ఆ నిబంధన మన హృదయం మీద రాస్తాడు. అలా ఎవరైతే దేవుడికి అంత టైం ఇస్తున్నారో, ఆయన నిబంధనలు గైకొనాలి మనం. ఆయన ఏం చెప్తున్నాడో అది చేస్తూ, ఇంకా ఆయన విధులన్నిటినీ కూడా గైకొనేవాళ్ళు. ఆయన విధులంటే ఏంటి, ఆయన నిబంధనలు అంటే ఏంటండి, కట్టడలు. కీర్తన 103:17 ఆయన నిబంధన గైకొనొచ్చు, ఆయన కట్టడను అనుసరించి. కట్టడలంటే పున్నమి నాడు కొమ్మ వదాలి, అమావాస్య నాడు కొమ్మ వదాలి. అంటే దుఃఖం వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి, దేవుని స్తుతించాలి. మళ్ళీ సంతోషంగా అన్ని బాగున్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి. ఆ కట్టడ గైకొనొచ్చు. ఇంకా దశంభాగం ఇవ్వటం ఒక కట్టడలు గైకొనొచ్చు. ఇంకా ఏం చేయాలంట, అనుసరించి నడుచుకొనొచ్చు. వాని మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద. భయభక్తులు అంటే మనకి ప్రొవర్బ్స్ 8th chapter 13th verse లో మనం చూస్తాం. ఏంటంటే ఎవరైతే అన్నిటినీ దేవుడిని అడుగుతారో, తర్వాత గర్వం, అహంకారం,
చెడుతనం, దుష్టత్వం, ఇది లేకుండా పర్వర్స్నెస్, ఇవి లేకుండా ఉంటారో వీళ్ళకి భయభక్తి కలిగి ఉన్నట్టు. అయ్యా దేవా నేను ఎట్లా ఉండాలి, అమ్మో నేను ఏమైనా తప్పు చేశానేమో, ప్రతిసారి నాలో గర్వం వచ్చిందేమో, అహంకారం వచ్చిందేమో అని ప్రతిసారి వెతికి వెతికి మనం సరి చేసుకున్నట్లయితే అది మనం భయభక్తులు కలిగి ఉన్నట్టు. అయితే భయభక్తులు కలిగి గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. మరి దేవుడు మనల్ని ఎప్పుడు మన జీవితకాలం యుగ యుగాలు మన మీద కృప చూపించాలనుకుంటున్నాడు. మరి కృప చూపించాలని మనం ఎలా ఉండాలి? ఎప్పటికప్పుడు దేవా ఇదేంటి నాకు నేర్పించు, నాకు నేర్పించు, దీనిలో నాలో ఎక్కడ తప్పు ఉందో నాకు చూపించు అని చెప్పి రోజు దేవుడి దగ్గరికి వచ్చి అది నేర్చుకుని మన తప్పేంటో సరి చేసుకుంటే మనం ఆయన నిబంధనని గైకొన్నట్టు. అప్పుడు మనం ఇప్పుడు చూడండి మన దేవుడు మనకి ఏం చెప్పాడు ఈ రోజు మన కీర్తనలో విన్నట్టుగా మనకి ఏమన్నాడు, అపవిత్రమైనది మన దగ్గర ఉండకూడదు, మరి అది వెంటనే తీసేసుకోవాలి. లేకపోతే ఏమైంది, వాళ్ళంతా నష్టపోయారు, ఇశ్రాయేలీయులు తరిమి కొట్టబడ్డారు. మరి మన జీవితంలో అట్లా మనం కొన్ని పరిస్థితుల్లో మనం ఇట్లా నష్టపోతామేమో, మరి మనం తరిమి కొట్టబడతామేమో. అలా అవ్వకుండా ఉండాలంటే నాలో ఎక్కడ తప్పు ఉంది దేవా, ఎక్కడ అపవిత్రమైనది నాలో ఉంది, ఎక్కడ నాలో కోపం ఉంది, ఎక్కడ నాలో గర్వం ఉంది, అహంకారం ఉంది అని ఎప్పటికప్పుడు మనం గ్రహించాలన్నమాట. నాకు దేవుడు చెప్తాడు, నాకు నా పిల్లల విషయంలో కొంచెం నాకు గర్వం ఉంది అని. నేను అనుకున్నాను నేను పిల్లలు బాగా పెంచాను అని ఒక ఫీలింగ్ నాకు. దేవుడు భక్తిలో పెంచుతున్నాను, భయంలో పెంచుతున్నాను అని నాకు ఫీలింగ్. అయితే దేవుడు అది తప్పు, అలా ఫీల్ అవ్వద్దు అన్నారు. సరే మరి ఇప్పుడు ఎట్లా ఆలోచించాలంటే దానికి నాకు పనిష్మెంట్ జరుగుతూ ఉందన్నమాట. జరుగుతూ ఉంటే ఎవరో వాళ్ళ పిల్లల్ని బాగా ప్రైజ్ అండ్ వర్షిప్ లీడ్ చేస్తున్నారు, ఆ వీడియో పెట్టారనమాట నాకు తెలిసిన వాళ్ళని చూసి, వీళ్ళు ప్రైజ్ అండ్ వర్షిప్ లీడ్ చేస్తారు, మా పిల్లలైతే దేవుడు స్వరాన్నే వినగలుగుతున్నారు అని చెప్పేసి ఆ ఒక్క సెకండ్ నాలో ఇంకా కొంచెం ఆ గర్వం వచ్చింది. వస్తే వెంటనే గ్రహించాను, ఇదనమాట దేవుడు చెప్తున్నాడు. ఏదైనా నేను చూసినప్పుడు నా పిల్లలు వీళ్ళకంటే బెటరు అనే ఫీలింగ్ నాలో వస్తుంది. అదే నాలో గర్వం, దానికే దేవుడు శిక్షిస్తున్నాడు అని వెంటనే దేవా నన్ను క్షమించు, నా పిల్లల్ని స్వరం వినగలుగుతున్నారంటే అది నీ కృప, నువ్వు ఇచ్చావు గనక అది వచ్చింది, కానీ అది మా గొప్పతనం కాదు. కానీ వీళ్ళకి నాకు తెలిసి వాళ్ళు ప్రైజ్ వర్షిప్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ పాటలు పాడించి మ్యూజిక్ వాయించి ఎంతో టైం ఖర్చు పెట్టారు వాళ్ళ పేరెంట్స్ అలా చేయటానికి. నేనైతే అంత సమయం ఖర్చు పెట్టలేదు నా పిల్లల మీద, నాకైతే ఫ్రీ గిఫ్ట్. మరి నేనే వాళ్ళని చూసి దేవుడు ఇచ్చాడు కాబట్టి రేపు తీసేస్తే పోతుంది, అప్పుడు నేను గర్వించడానికి ఏముంది దానిలో? అర్థమైందనమాట. ఎక్కడ మనకి ఆ ఫీలింగ్ వస్తుందో, ఆ గర్వపు ఫీలింగ్ ఏ విషయంలో వస్తుందో. నా దగ్గర స్టాఫ్ ఒక అమ్మాయి అనింది అనమాట, తను చిన్నప్పటి నుంచి పిల్లల మీద బాగా శ్రద్ధ పెట్టి ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్లకుండా పిల్లల మీద బాగా శ్రద్ధ పెట్టి పెంచిందంట. అయితే వాళ్ళ బంధువులు వాళ్ళ ఆడపడుచు అంటే పిల్లల్ని వాళ్ళ అమ్మోళ్ళ మీద వదిలేసి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్లలో వదిలేసి ట్రిప్పులకి వెళ్ళటం, ఇట్లా వెళ్ళటం అలా చేసేదంట. అయితే ఇంకెప్పుడు కూడా నేను ఎంత కష్టం అంటే శ్రద్ధ పెట్టి నా పిల్లలు పెంచాను, ఆమె అయితే పిల్లల్ని ఊరి మీద వదిలేసింది అనే ఫీలింగ్ అంట. అయితే దానికి ఆమెను కొడుతున్నాడు అనమాట దేవుడు. అయితే ఏంటి దేవా ఎందుకు ఈ అమ్మాయికి ఇట్లాంటి శిక్ష వస్తుందని మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇట్లా ఇది బయలుపరిచాడు అనమాట. ఏంటంటే తనకున్న గర్వం వల్ల నేను బాగా పెంచాను అనే గర్వం వల్ల తను నష్టపోతుంది. అప్పుడు అమ్మాయింది, నిజమే డాక్టర్, నిజమే మేడం, నాకు ఇట్లాగా ఫీలింగ్ ఉంది, నేను ఇక నుంచి అలా ఫీల్ అవను, సారీ అని చెప్పి అని చెప్పేసి తను ఇట్లా. మరి మనకి ఎక్కడ గర్వం వస్తుందో అది మనం గ్రహించాలి. భయభక్తులు లేకుండా ఎక్కడ ఉంటున్నామో, ఎక్కడ దేవుడి మాట వినకుండా, లేకపోతే మనసులో ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నాం మేము. పర్వర్స్నెస్, వాళ్ళంటే మనకు కోపం, కానీ మనం మామూలుగా బాగున్నారా, ఏంటి ఎట్లా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాం మేము. ఆ కోపాన్ని అంటే మరి కోపం ఉంటే మాట్లాడొద్దా అని కాదు, దేవుడి దగ్గర కూర్చొని మనం సరి చేసుకోవాలి. దేవా నేను వీళ్ళ మీద నాకు ప్రేమ రావట్లేదు, ప్రేమించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి, వీళ్ళంటే నాకు తిరస్కారం వస్తుంది, నాకు తిరస్కారం రావాలని నాకు లేదు, కానీ నేను జయించలేకపోతున్నా, నాకు సహాయం చేయి, నీ ప్రేమను నా హృదయంలో కృమ్మరించయ్యా అని దేవుడి దగ్గర కూర్చొని సమాధానం పడిపోవాలి. అప్పుడు మనలో ఏముంటుంది, ఇట్లాంటి పర్వర్స్నెస్ అనేది మన హృదయంలో ఉండదు. మరి ఇవన్నీ ఎక్కడున్నాయో
రోజు మనం వెతుక్కోవాలన్నమాట. ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడ, లేదంటే మనకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడు లేదంటే దుఃఖం వచ్చినప్పుడు, ఎందుకు నాకు ఈ దుఃఖం వచ్చింది, ఎందుకు నాకు ఈ నష్టం వచ్చింది అని వెంటనే దేవుడి దగ్గర కూర్చుని మనం నేను ఎక్కడ నిబంధన తప్పాను, ఎక్కడ భయభక్తులు లేకుండా ఉంటున్నాను, ఎక్కడ కట్టడం నేను అనుసరించట్లేదు అని బాగా మనం అడిగి అది గ్రహించి సరి చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఆయన కృప మన మీద యుగ యుగములు ఉంటుంది. మరి మన పిల్లలు కనాలి, విస్తరించాలంటే దేవుడు కృప కావాలి కదండి. ఆ కృప మనకే కాకుండా మన పిల్లల పిల్లల తరముల వరకు ఆయన దేవుడు ఇది చేయాలనుకున్నాడు. ఇప్పుడు దావీదుకు చూడండి ఏమన్నాడు, నీ తర్వాత నీ సింహాసనం మీద కూర్చోటానికి నీకు ఒక కుమారుడు లేకుండా పోడు అన్నాడు. మరి నిజంగానే ఆయన వంశంలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆయన యుగ యుగాలకు రాజు. ఎంత గొప్ప వాగ్దానం ఆయన జీవితంలో. మరి మనకేమని దేవుడు అనుకుంటున్నాడు, మన పట్ల దేవుడిని ఆలోచన ఏమై ఉన్నదో, మన ద్వారా, మన పిల్లల ద్వారా, మన పిల్లల పిల్లల ద్వారా ఏమాయన సాధించాలనుకుంటున్నాడు. మరి దానికి మనం ఎప్పుడు దేవుడి నిబంధనల నుంచి బయటికి రాకూడదు. అయితే మరి దేవుడి నిబంధనలోకి దానిలోనే ఉంటూ ఇంకేం చేయాలంట, దేవుని స్వరం అనుసరిస్తూ నడవాలి. మనం జ్ఞానానుసారంగా నడవాలి. ప్రావర్బ్స్ సామెతలు 15:20. సామెతలు 15:20. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. జ్ఞానం అంటే యెహోవా నోటి నుండి జ్ఞానం వస్తుందంట. అంటే ప్రతి దానిలోనూ దేవా నేను ఎలా ప్రవర్తించాలి, దీనిలో ఏం చేయాలి అని చెప్పేసి మనం కనుక నిజంగా ఆశ పెట్టి అడిగినట్లయితే అప్పుడు దేవుడి స్వరం మనకు వినిపిస్తుంది అనమాట. నేను ఈ మధ్య కాలంలో ఈ వారంలో ఒక ఆవిడ గురించి, తను చేస్తున్న బాగా తప్పు అని దేవుడు నాకు చూపించాడు అనమాట. మరి ఇప్పుడు నేను తనతో ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి అని చెప్పేసి నేను బాగా తర్జన పడతాను. దేవ మరి ఎట్లా, ఇప్పుడు అంత మాట్లాడకూడదా, నేను అంత కలవకూడదా, నేను ఎట్లుండాలి, నా ప్రవర్తన ఎట్లుండాలి ఇప్పుడు అని నేను బాగా దాని గురించి ఆలోచిస్తా ఉంటే దేవుడు ఏం చేయాలంటే, దేవుడు నాకు చూపించాడు. ఒక ముసలాం ఏం చేస్తుందంటే అందరినీ కల్లో వచ్చిందనమాట నాకు. ఒక ఏరోప్లేన్ లోకి అందరిని రండి ఏరోప్లేన్ లోకి రండి అని పిలుస్తుంటే మేము అందరం వెళ్తే నేను లోనికి వెళ్ళి చూశాను, దానిలో అసలు ఆ ఏరోప్లేన్ ఫ్లై చేయడానికి కావాల్సినటువంటివి ఈ మెయిన్ ఇన్స్ట్రుమెంట్ అవి లేవన్నమాట. ఆ పరికరాలు అది పైకి వెళ్తే కనుక అది టేక్ ఆఫ్ అవుతుంది, కానీ అక్కడి నుంచి పడి చచ్చిపోతారు అందరూ. నేను అనుకున్నా ఏంటి ముస్లాం అందరినీ ఈ ఏరోప్లేన్ లోకి రండి అంటే అందరూ చచ్చిపోతారు కదా దీనిలోకి అని అనుకుంటున్నా. ఎట్లా అంటే ముస్లాం అసలు షీ డజంట్ కేర్ అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు నేను ఫ్లైట్ కి టికెట్ కొనుక్కుని ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాను. అయితే ఆ ఫ్లైట్ పడిపోతుంది అంటే, అమ్మో టికెట్కి ఇన్ని డబ్బులు పెట్టాను కదా, పోతే పోయింది అని ఎక్కుతానా? ఎక్కను కదా. డబ్బులు పోతే పోయింది, బతికుంటే చాలని పారిపోతాం అక్కడి నుంచి. అంటే ఈ మనిషి దగ్గర నేను మీద ఎంత ప్రయాసపడ్డాను, ఎంత ప్రార్థన చేశాను, అయినా ఆమెతో కలిసి ఉంటాను అనుకోవచ్చా నేను? వద్దు, పోతే పోయింది అని చెప్పేసి ఆమె నుంచి పారిపోవాలి నేను. అంటే ఆమెతో దూరంగా ఉండాలి. అట్లా దేవుడు ఏం మాట్లాడితే జ్ఞానం గల కుమారుడు ఏం చేస్తాడు, ఇప్పుడు నేను ఆయన చెప్పినట్టుగా కనుక మనం ప్రవర్తించినట్లయితే మన తండ్రి సంతోషపడతాడు. అయితే ఈరోజు మనం ఏ విషయంలో మనకు దేవుడు ఆలోచన కావాలో, దేవ నాకు చెప్పు, నాకు నేర్పించు, దీనిలో నేను ఎలా ఉండాలి అని రోజు దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన రోజు మాట్లాడతాడు. ఆయన చెప్పడానికి రెడీగా ఉన్నాడు. మరి ఆ మాటను అనుసరించి మనం నడిచినట్లయితే దేవుడు మనం చూసి సంతోషపడతాడంట. మరి దేవుడు కనుక సంతోషపడితే మనకు ఎంత మేలండి. ఆయన అయితే ఏంటి, వాళ్ళు నిద్రించుచుండగానే ఆయన వాళ్ళకి ఇచ్చును అంటున్నాడు. మరి దేవుడు మన పట్ల సంతోషంగా ఉన్నట్లయితే ఇంకా మన శత్రువులు కూడా మనతో సమాధానంగా ఉంటారంట, దేవుడు మన పట్ల సంతోషంగా ఉన్నట్లయితే. అయితే ఇప్పుడు మరి దేవుడు మన పట్ల సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రతీది దేవుడిని అడిగి చేయాలన్నమాట. దీన్ని ఎట్లా చేయమంటావు దేవా, వీళ్ళ పట్ల నా ఉద్దేశం ఏం కలిగి ఉండాలి, వీళ్ళ పట్ల నేను ఎలా ఆలోచన చేయాలి, నేను ఎట్లా నా ఆలోచన సరళ ఎలా ఉండాలి, అన్ని దేవుడిని అడగాలి. అప్పుడు ఆయన ఏం చెప్తే దాని ప్రకారం మనం నడవాలన్నమాట. అట్లా ఆలోచించాలి. దేవుడు వీళ్ళని కనుక ప్రేమించంటే ప్రేమించాలి, వీళ్ళ దగ్గర దూరంగా పారిపోవాలంటే పారిపోవాలి. అలా మనం ఉండాలి. అది కాకుండా బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధిహీనత అంటే, బుద్ధి అంటే దేవుడు కదా,
ఆయన్ని తిరస్కరించి కనుక ఆయన చెప్పినట్టు కాకుండా వ్యతిరేకంగా లేదు లేదు. ఇప్పుడు చాలా సార్లు అబ్రహాముని దేవుడు నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చేసే అన్నాడు. అయితే ఆ రోజుల్లో మళ్ళీ తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చేయటం ఎంత కష్టం అండి కదా. మళ్ళీ వాపస్ వెళ్ళలేదు అబ్రహాం, మళ్ళీ ఇంకెప్పుడు వాళ్ళు కూడా చూడలేదు. అయితే ఈ రోజుల్లో కొన్నిసార్లు దేవుడు ఏం చెప్తాడు మనకి, కొందరిని మన సొంత వాళ్ళని వదిలిపెట్టే అంటాడు. వదిలిపెట్టే అన్నప్పుడు వాళ్ళని వదిలేసి వచ్చేసేయి, వాళ్ళ ఆలోచన ప్రకారం నడవద్దు, వాళ్ళతో కలిసి ఉండొద్దు, హలో హాయ్ అన్నట్టుగానే ఉండు, కానీ ఎక్కువ ప్రేమ కలిగి ఉండొద్దు అని. అయితే కొన్ని టైమ్స్ లో అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటది, చాలా. ఎందుకంటే మనం అనుకుంటాం మన జీవితకాలం వీళ్ళు మనతో ఉంటారు, వీళ్ళు మనకు ఆసరాగా ఉంటారు అనుకున్న వాళ్ళని దేవుడు వదిలేయమంటాడు. ఇప్పుడు నాకు ఇంకెవ్వరు లేరు కదా ఆసరా, నాకెట్లా? ఇప్పుడు నేనున్నాను, నాకు ఇక్కడ బెంగళూరులో ఎవరు లేరు సొంత వాళ్ళు, ఇప్పుడు నాకు ఎలా? నేను ఇప్పుడు వరకు నాకు ఏదైనా వస్తే వీళ్ళు ఆశ్రయంగా ఉంటారు, వీళ్ళు ఆసరాగా ఉంటారు అనుకున్న వాళ్ళు దేవుడు వదిలే అంటాడు, వాళ్ళతో ఏం పెట్టుకోబాకు అంటాడు. మరి నాకెవ్వరు లేరు కదా, ఇప్పుడు నేను ఎంత ఒంటరిని అయిపోతాను, నాకు ఇంకా సహాయమే ఉండదు కదా అనే భయం వస్తుంది. అది బుద్ధిహీనత అనమాట. అదే గనక నేను అయ్యో నాకు ఇంకెవ్వరు లేరు వీళ్ళు తప్ప అని ఇంకా నేను వాళ్ళతో కనుక నేను ఇంతకు ముందు ఎలా ఉన్నానో అలాంటి ప్రేమతోటి అలాంటి సంబంధం కలిగి ఉంటే నేను నా తల్లిని తిరస్కరించినట్టు, అంటే దేవుడిని యేసుక్రీస్తు అని తిరస్కరించినట్టు. మరి ఇప్పుడు ఈరోజు మరి దేవుడిని తిరస్కరిద్దామా, దేవుడు సంతోషపడేలాగా చేద్దామా, ఆయన ఎలా నేర్పిస్తున్నాడో అలా నడుద్దామా? మనం ఈరోజు దాన్ని ఆయన చెప్పినట్టుగా నడిస్తే మనం ఫలిస్తాం, మనం అభివృద్ధి పొందుతాం, మనం ఇంకా విస్తరిస్తాం భూమి అంతటిని. ఇప్పుడు అయితే మరి ఇప్పుడు మనకు తెలియాలి దేవుడు ఏం చెప్తున్నాడు. మనకేమో ఇది అర్థం కావట్లేదు. ఏం చేయాలంట? దేవుడు చెప్పిన మాటల్లో ఎప్పుడు కూడా మన హృదయాల మీద ఒక తెర ఉంటది. అయితే అందుకని మనకు అర్థం కాదు దేవుడు ఏం చెప్తున్నాడు అని మనకు అర్థం కాదు. అయితే మనం ఇప్పుడు ఆ తెర తీసేసుకుని ఎప్పటికప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళామనుకో, దేవా మరి ఈ విషయం ఏంటి నాకు చెప్పు, ఈ విషయం ఏంటి నాకు చెప్పు, ఈ విషయం ఏంటి నాకు చెప్పాలి. చూడండి, మనం 2 కొరింథీ 3వ అధ్యాయం 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. 18 అంటే 16 నుంచి 15 నుంచి చదువు. నేటి వరకును మోషే గ్రంథం వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. మన హృదయం దేవుడి వైపు తిప్పుకుందేవా, ఇది నాకు అర్థం కావట్లేదు, నేను ఎలా ఉండాలి, ఇదేంటి నాకు అర్థమయ్యేలాగా చెప్పు అని మనం కనుక అన్నట్లయితే అది మనకి ఏం అర్థం కావట్లేదు, ఆ ముసుగు దేవుడు తీసేస్తాడు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రము నుండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈరోజు మనం ఏం చేయాలి? రోజు మనం దేవుణ్ణి చూస్తూ, అంటే వాక్యాన్ని చూస్తూ, దేవా ఇది ఎట్లా నా జీవితంలో నేను ఇలా ఎలా చేయాలి, ఇప్పుడు ఈ రోజు వాక్యం వింటున్నాం, దీన్ని బట్టి ఏం చేయాలి? దేవా నాలో ఎక్కడ నేను ఫలించలేకపోతున్నాను నాకు చెప్పు, ఎక్కడ నేను నిబంధన నేను మీరిపోతున్నాను, ఎక్కడ నేను ఈ బోధ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నా నాకు నేర్పించు అని చెప్పేసి మన దేవుడిని అడిగామనుకోండి, అప్పుడు ఏంటంటే మనం ఎక్కడ మన హృదయంలో మనం తప్పిపోతున్నామో దేవుడు చూపిస్తాడు. అప్పుడు ఆ తెర తీసేయబడినట్టు అనమాట. అప్పుడు ఏం చేస్తాం? మన ముఖం ముసుగులేని ముఖంలాగా అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? దేవుడు ఎట్లా నడుస్తున్నాడో, ఆయన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో మనం కూడా అలా మారుతాం, రోజు మారుతాం. ఈ రోజు ముఖం మీద పాపిడి తీసాం యేసుక్రీస్తు వారి లాగా, రేపు కనుబొమ్మలు అట్లా దేవుడి లాగా సరి చేసుకున్నాం, ఎల్లుండి కళ్ళు సరి చేసుకున్నాము, ఎల్లుండి నోరు సరి చేసుకున్నాము. అలా రోజుకొకటి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు అలా మారుతా ఉంటాం అనమాట. ఆయన ఎట్లా మాట్లాడారు మనం అలా మారుతాం. మరి ఆయన ఎట్లాగా ఆలోచించారు మనం అలా ఆలోచిస్తాం. ఇంకా ఆయన ఎట్లా ప్రేమించగలిగాడు మనం అలా ప్రేమించగలుగుతాం. అలా రోజు రోజుకి కూడా అర్థంలో యేసుక్రీస్తు వారు ఎట్లా చేశారు, నేను అట్లా చేయాలి అంటే మరి నాకు ఇది అర్థం కావాలి. మరి అర్థమైంది, కానీ అది చేయటానికి కూడా సహాయం కావాలి. అది కూడా రోజు మనం అర్థంలో చూసుకుంటూ ఆయన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో ఆయన రూపంలోకి మనం వచ్చేయాలి, మహిమ నుండి అధిక మహిమకి. ఈ రోజు గనక మనం ఒకటి జయించాం,
ఆలోచన మన నోటి మాటలు జయించాం, రేపు ఆలోచన జయించమంటాడు, ఎల్లుండు మన ఉద్దేశాలు జయించమంటాడు. ఒక్కొక్కటి అట్లా నేర్చుకుంటూ దేవుడితో మన హృదయంలో రాయించుకుంటూ మనం నేనెట్లా మారాలి దేవా, ఇది ఎక్కడ తప్పు చేస్తున్నాను దేవా అని రోజు మనం సరి చేసుకుంటూ వెళ్ళినట్లయితే అప్పుడు మనం ఏమవుతాం, ఈ ఆత్మదేవుడు మనల్ని రోజు యేసుక్రీస్తు వారిలాగా మారుస్తాడు అనమాట. అలా రోజు మనం మార్చబడినట్లయితే, మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్ళినట్లయితే, ఒక దేవుడు ఒక లెవెల్ నుంచి, ఇప్పుడు మనకు మోకాల్లో అనుభవం ఉంటుంది, తర్వాత అదేంటి మడమలో అనుభవం, మోకాల్లో అనుభవం, మళ్ళీ స్విమ్మింగ్ చేసే అనుభవం ఉంటుంది. అలా రోజు దేవుళ్ళకి లోతుగా వెళ్ళినట్లయితే అప్పుడు మనం ఏమవుతున్నట్టు, దేవుళ్ళో ఫలించగలుగుతాము, ఇంకా మనం విస్తరిస్తాము, ఇంకా ఏం చేస్తామండి, భూమి అంతటిని సమృద్ధిగా సంతానం కనగలుగుతాం. మనం ఎలాగైతే దేవుళ్ళకి మారుతున్నాం, ఇంకా మనం చూసి చాలా మంది దేవుడిలోకి వస్తారు, మనం చెప్పగలుగుతాం, దేవుడు మనకు మనుషులు పంపిస్తాడు, అలా మన ద్వారా ఎంతో మంది దేవుళ్ళలోకి వస్తారు, అట్లా సమృద్ధిగా సంతానాన్ని కనగలుగుతాం. మరి ఈ వారం దేవుడు చెప్తున్నది, ఈ బోధలోనే ఉండి ఆయన నిబంధనలన్నిటినీ గైకొంటూ ఇంకా బుద్ధి కలిగి, అంటే దేవుడు ఆలోచన ప్రకారం నడుస్తూ రోజు యేసుక్రీస్తు వారిలాగా మనం మారినట్లయితే అప్పుడు మనకేం చేస్తాడంటే దేవుడు ఈ ఫలించి మనం అభివృద్ధి చెంది ఈ భూమంతటిని నింపే అంత సంతానం మనకిస్తాడని. మరి మనందరం కూడా ఇదే ఆలోచన కలిగి, దేవుడి పట్ల మన పట్ల ఈ ఆలోచన ఉంది కాబట్టి మనము ఈ ఆలోచనే కలిగి దీని వెనకాలే ప్రయాసపడుతూ పరిగెడతాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి.